నీ ప్రాబ్లమ్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. నీ రీప్లేస్మెంట్ అనేది చాలా కామన్ ప్రొసీజర్ అయిపోయింది ఈరోజు రేపుల్లో. ఆ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు రేపులో చేసే నీ రీప్లేస్మెంట్, స్పెషల్లీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల తక్కువ పెయిన్తో, తక్కువ ఇన్సిషన్తో తొందరగా రికవర్ అయ్యేటట్లు ఆపరేషన్స్ అవుతూ ఉన్నాయి. కానీ ఆపరేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాకుండా పేషెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. నీ రీప్లేస్మెంట్ ద్వారా మెయిన్ కాంప్లికేషన్ ఏముంటుందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి నీ జాయింట్ ఇన్ఫెక్షన్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ది టైం అది తీసేసి మళ్ళీ వేయవలసి ఉంటుంది. ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తలు ఉండాలంటే మన బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్రాపరియేట్ యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. తర్వాత ఏ ఆపరేషన్కు మీరు వెళ్ళినా నీ రీప్లేస్మెంట్ తర్వాత డాక్టర్ గారికి చెప్పవలసి ఉంటుంది, నాకు నీ రీప్లేస్మెంట్ అయింది, డాక్టర్ గారు ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ తీసుకోమన్నారు అని చెప్తే ఏమవుతుందంటే దీనికి అప్రాపరియేట్ యాంటీబయాటిక్స్, ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ కావడానికి యాంటీబయాటిక్స్. తర్వాత డే టు డే యాక్టివిటీస్లో ఏమవుతుంటాయి, మనకు కట్స్, ఒక్కోసారి వూండ్స్ అవి వస్తుంటాయి. అంటే చిన్న కట్ అయ్యి, స్పెషల్లీ మెటాలిక్ ఆబ్జెక్ట్స్తో కట్స్ అయ్యి బ్లీడ్ అయినప్పుడు 1 డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ తీసుకుంటే ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఎలా గుర్తించాలి? మీకు నీ రీప్లేస్మెంట్ తర్వాత సడన్గా సివియర్ పెయిన్ వచ్చి నీ జాయింట్లో స్వెల్లింగ్ వచ్చి నీ మూమెంట్స్ కంప్లీట్గా పెయిన్ఫుల్గా ఉండి మూమెంట్ కంప్లీట్గా స్టిఫ్ అయిపోతే ఛాన్సెస్ ఆఫ్ నీ ఇన్ఫెక్షన్కు పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఒక్కసారి ఏమవుతుంటే సడన్ టెంపరేచర్ వస్తుంది, హై ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్ అండ్ నీ స్వెల్లింగు, పెయిన్, రెడ్నెస్, సమ్టైమ్స్ ఆ స్కార్ నుండి డిశ్చార్జ్, వాటర్ కానీ పస్ కానీ డిశ్చార్జ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ చూపించాలి. మీకు ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ సర్జన్ దగ్గరికి వెళ్ళడం మంచిది. వితిన్ 1 వీక్లో ఈ నీ ఇన్ఫెక్షన్ డయాగ్నోజ్ చేసి ట్రీట్ చేశామనుకోండి, లోపల వేసిన నీ ఇంప్లాంట్స్ను సేవ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ లేట్ అయిపోతే ప్రాబబ్లీ దీనికి 2 స్టేజ్ ఆపరేషన్ అంటాము. ముందు నీ ఇంప్లాంట్స్ వేసినవి తీసేసి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ పెట్టి మళ్ళీ సెకండ్ స్టేజ్లో 6 వీక్స్ టు 2 మంత్స్ తర్వాత నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అందుకని మెయిన్ కాంప్లికేషన్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇన్ఫెక్షన్. ఇంకా చాలా అపోహలు ఉంటాయి ఈరోజు రేపుల్లో. నడిస్తే అరిగిపోతుందో నీ రీప్లేస్మెంట్ తర్వాత, అది నిజం కాదు. నీ రీప్లేస్మెంట్ చేసింది మీ లైఫ్ ఎంజాయ్ చేసుకోవడానికి. వాకింగ్ అనేది చాలా కానీ నీ రీప్లేస్మెంట్ అనేది నార్మల్ జాయింట్ లాగా బిహేవ్ చేయదు. ఆర్టిఫిషియల్ జాయింట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జాయింట్. మనము జాగ్రత్తలు తీసుకుంటేనే అది చాలా రోజులు ఉంటుంది. కానీ మెజారిటీ ది యాక్టివిటీస్ మీరు చేయాలి, కండరాలు అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ నీ జాయింట్ చాలా సేఫ్గా ఉంటుంది.